Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube channel. So SSC Staff Selection Commission నుంచి అయితే SSC GD అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. సో వెంటనే లేట్ చేయకుండా SSC SR అని అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు సైట్ అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఫస్ట్లోనే ఇక్కడ కనిపిస్తుంది కదా, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని ఇక్కడ చివరిలో కనిపిస్తుంది కదా. ఈ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైతే ఉందో అదైతే మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో SSC SR అడ్మిట్ కార్డ్స్ అయితే అప్కమింగ్ డేస్లో అయితే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా అని అయితే చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్, మంత్, ఇయర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నో యువర్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనే దాని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అని చూపిస్తుంది. ఒకవేళ నాట్ యాక్సెప్టెడ్ అయితే నాట్ యాక్సెప్టెడ్ అని అయితే చూపిస్తుంది. సో ఒకవేళ నాట్ యాక్సెప్టెడ్ అని వస్తే మీరైతే ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసుకోండి, యాక్సెప్టెడ్ అయిందా, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా అని అయితే చూసుకోండి. సో అక్కడ మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా మీకైతే ఉంటాయి, ఏ రోజు ఎగ్జామ్ అని అయితే టైమింగ్స్ కూడా మీకు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు SSC SR కదా, ఇది సౌత్ రీజియన్, ఒకవేళ SSC నార్త్ రీజియన్ అయితే NR అని అప్లై చేసి ఉంటే అక్కడ ఎలా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ అడ్మిట్ కార్డు ఉంది కదా, డౌన్లోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ అని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకవేళ SSC KKR అంటే కర్ణాటక రీజియన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్ అనేవి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇవాళ మన ర్యాపిడ్ అప్డేట్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్స్. సో BUDGT బడ్జెట్ 2024. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా అయితే మన ఫైనాన్షియల్ మినిస్టర్ ఫ్రెండ్స్ నిర్మలా సీతారామన్ గారు అయితే ఇంటరిమ్ బడ్జెట్ ఫ్రెండ్స్. సో ఇది ఇంటరిమ్ బడ్జెట్ అని పిలుస్తాం. సో ఇంటరిమ్ బడ్జెట్ అని అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి అంటే ప్రతిసారి అంటే మ్యాక్సిమం అసలు ఫుల్ బడ్జెట్ అంటే ఏంటి, ఈ ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ వచ్చేసప్పటికి ఫిబ్రవరి 1st అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే. సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ అంటే మన గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ టైం కదా ఫ్రెండ్స్. సో ఇది మ్యాక్సిమం వచ్చేసప్పటికి ఎలక్షన్స్ టైం అప్పుడు మాత్రమే ఇంటరిమ్ బడ్జెట్ అని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో మనకి ఎంత అమౌంట్ కావాలి, ఆ గవర్నమెంట్ రన్ చేయడానికి ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, సో ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఎంత అవుతాయి, ఇన్కమ్ దేని మీద రావాలి, ట్యాక్స్లు దేని మీద రావాలని అయితే ఒక 3 months వరకు అయితే బడ్జెట్ అనేది చూసుకుంటారు ఫ్రెండ్స్. సో వన్స్ అంటే 2024లో ఎలక్షన్స్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్, ఒక
మార్చ్లో, ఏప్రిల్లో కానీ, మేలో కానీ. సో ఇంతవరకు. సో అసలుకి మార్చ్ 31. సో మార్చ్ 31 అయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఎండ్ అవుద్ది కదా ఫ్రెండ్స్. మనకి ఎండింగ్ అండ్ స్టార్టింగ్ అని ఇక్కడ నుంచి ఉంటుంది. సో మనకి అంటే ఫుల్ ఇయర్, అంటే ఫుల్ మళ్ళీ మార్చ్ 31 వచ్చే వరకు బడ్జెట్ అనేది సేమ్గా ఉంటుంది. సో మనకి ఫుల్ ఇయర్ అనేది రన్ అవుతుంది సేమ్ బడ్జెట్, ఒకటే బడ్జెట్ మీద అయితే మొత్తం ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి యాన్యువల్గా అనేది అయితే చెప్తారు. కానీ ఇక్కడ ఇంటరిమ్ బడ్జెట్ మొన్న ఫిబ్రవరి 2024లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ప్రకారం అయితే ఒక 3 months వరకే, అంటే ఎలక్షన్స్ అయిపోయేంత వరకే బడ్జెట్ అనేది కన్సిడరేషన్లో అయితే ఉంటుంది. సో అప్పటి వరకే రన్ అవుతుంది. సో అప్పుడు ఎలక్షన్ తర్వాత వేరే గవర్నమెంట్ కనుక ఒకవేళ వస్తే బడ్జెట్ అనేది చేంజ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకనే ఎలక్షన్స్ టైంలో మనకి ఇంటరిమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఫ్రెండ్స్. సో అది డిఫరెన్స్ వచ్చేసరికి. సో ఫుల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్ వచ్చేసరికి డిఫరెన్స్ అయితే అది ఫ్రెండ్స్. సో మనం కొంచెం అయితే దీని గురించి అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో ఫిబ్రవరి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ బడ్జెట్ డివిజన్. సో ఎవరు రిలీజ్ చేస్తారు బడ్జెట్ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసరికి మన ఇండియాకి నిర్మలా సీతారామన్. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి వికసిత్ భారత్ బై 2047. అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇండియా వచ్చేసరికి ప్రతి వాళ్ళు డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ అయితే అందరూ అయితే చెప్తూ ఉంటారు. కానీ ఈ వికసిత్ భారత్ మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి 2047 కల్లా ఇండియా వచ్చేసరికి ఇక డెవలపింగ్ కాదు, డెవలప్డ్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్ వచ్చేసరికి వికసిత్ భారత్ యొక్క ఎయిమ్ 2047 అంటే 2047 కల్లా డెవలప్డ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో అలాగే విజన్ వచ్చేసరికి ప్రాస్పరస్ భారత్ ఇన్ హార్మనీ విత్ నేచర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, డెవలప్డ్ ఇండియా @ 2047. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఫార్మర్స్ అంటే మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి ఈసారి ఫార్మర్స్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో క్రాప్ ఇన్సూరెన్స్ టు 4 crore farmers under PM ఫసల్ బీమా యోజన. క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏదైనా పొలాలు ఏదన్నా పాడైపోయినా కానీ ఏదన్నా జరిగినా కానీ పొలాలకి సో రైతులను ఆదుకునేందుకైతే 4 crore farmers అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫసల్ బీమా యోజనకి అయితే ఇచ్చారు. సో మనకి నారీ శక్తి అంటే ఉమెన్, స్పెషల్లీ ఫర్ ఉమెన్. సో ఉమెన్స్కి 30 crore ముద్రా యోజన లోన్స్ అయితే టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అయితే అలాట్ అయితే చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో అయితే 28% in 10 years అంటే ఇంక్రీజ్ అయింది. 28% అనేది ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే ఇంక్రీజ్ అయితే జరిగింది. సో అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సో మెయిన్ పాయింట్స్ చూసుకుంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. సో
సో నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070. అలాగే రూఫ్ టాప్ సోలరైజేషన్, ఇది కొంచెం చూసుకోవచ్చు. కానీ సోలరైజేషన్ అంటే రూఫ్ టాప్ అంటే ప్రతి ఒక్కరి హౌస్ మీద, ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి హౌస్ మీద ఒక సోలార్ ప్యానల్స్, అంటే ఇవి సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయడానికి గవర్నమెంట్ అయితే డెసిషన్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. సో 1 crore ఎన్ని ఇల్లులు అంటే 1 crore హౌస్ హోల్డ్స్ విల్ బి ఎనేబుల్డ్ టు ఆబ్టైన్ 300 units ఫర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్. సో ఇది ఫ్రెండ్స్ ప్లాన్ అయితే. సో అలాగే కొంచెం ఇంపార్టెంట్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, స్ట్రాటజీ అన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పాస్ అయితే చేసుకొని అయితే మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హౌసింగ్, ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హౌసింగ్, సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంటే క్లోజ్ టు అచీవింగ్ టార్గెట్ ఆఫ్ 3 crore హౌసెస్. సో 3 crore హౌసెస్ అయితే ఆవాస్ యోజన కింద అయితే రిజిస్టర్ అనేది అయింది ఫ్రెండ్స్. సో అడిషనల్గా ఇంకా 2 crore టార్గెటెడ్ ఇన్ నెక్స్ట్ 5 years. సో మొత్తం కలిపి 3 crores ప్లస్ 2 crores టోటల్గా వచ్చేసరికి నెక్స్ట్ 5 yearsలో 5 crore హౌసెస్ అయితే పిఎం ఆవాస్ యోజన కింద అయితే అలొకేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇదిగోండి 2023 to 24 అయితే 79,000 crores అయితే ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్. అలాగే 2024 రీసెంట్ బడ్జెట్లో అయితే 80,000 crores అయితే అలొకేట్ అనేది చేశారు ఫ్రెండ్స్. సో మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి హౌసింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే హౌస్ లేని వాళ్ళు ఉంటారో, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే టు బిల్డ్ ఆర్ బై దేర్ ఓన్ హౌసెస్ కింద అయితే సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే టూరిజం. ఓకే, బ్లూ రెవల్యూషన్. ఓకే, అచీవ్మెంట్స్, ట్యాక్స్ రిఫార్మ్స్, ట్యాక్స్ ప్రపోజల్స్, రూపీ కమ్స్ ఫ్రమ్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం. సో మనకు అసలుకి రూపీ అనేది ఎక్కడ నుంచి వస్తుంది మెయిన్గా అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చేసి ఒక 19%, బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి అయితే 28%, అలాగే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి అయితే 5%. సో కార్పొరేట్ ట్యాక్స్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లైక్ TCS, ఇన్ఫోసిస్, అలాగే యాక్సెంచర్, అలాగే క్యాప్జెమినీ. సో ఇలా వేరియస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఉంటాయి. సో ఆల్ కమ్స్ అండర్ కార్పొరేట్ ట్యాక్స్. సో వీటికి 17% అయితే ట్యాక్స్ అనేది చేశారు. సో ఈ అమౌంట్ అనేది మనకైతే ఇన్కమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఇన్కమ్ కమ్స్ అంటే రూపీ కమ్స్ అంటే ఇన్కమ్ కమ్స్. అలాగే నాన్ ట్యాక్స్ రిజిట్స్ వచ్చేసరికి 7%, నాన్ డెప్త్ క్యాపిటల్ వచ్చేసరికి 1%, కస్టమ్స్ వచ్చేసరికి 4%, అలాగే జిఎస్టీ వచ్చేసరికి జూలై 1st అయితే జిఎస్టీ డేగా అయితే మనం అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 2017లో అయితే ఫస్ట్ అయితే ఇంప్లిమెంటేషన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇండియాలో ఫస్ట్ కంట్రీ అసలుకి జిఎస్టీ స్టార్ట్ చేసింది ఫస్ట్ కంట్రీ ఎక్కడ అంటే ఫ్రాన్స్లో ఫ్రెండ్స్. సో ఫ్రాన్స్ ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అంటే సో జిఎస్టీ అంటే గూడ్స్
అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. సో మన ఇండియాలో వచ్చేసరికి 18%. సో అలాగనే అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మనకి రూపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో జిఎస్టీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1,65,000 crores అయితే మనకి పర్ మంత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా ఎక్కువ. సో చాలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి జిఎస్టీ. ఎవ్రీ మంత్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్ జిఎస్టీ అయితే. అలాగే రూపీ గోస్ టు, సో ఎక్కడికి అంటే వచ్చిన మనీ మళ్ళీ అంటే ఎక్కడికి వెళ్తుందంటే దీన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ఎక్కడెక్కడ వెళ్తుందంటే పెన్షన్ స్కీమ్లో వెళ్తుంది, అదర్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి సంబంధించిన ఎక్స్పెండిచర్లో వెళ్తుంది. అలాగే స్టేట్స్కి కూడా మరి ఎంతో కొంత పంపించాలి కదా. స్టేట్స్కి సెంట్రల్కి రెండు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో స్టేట్స్కి వచ్చేసరికి 20%. సో ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి వచ్చేసరికి 8%. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20%. అంటే సపోజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే సపోజ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎంతో కొంత అప్పు తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్. సో దానికి ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు లోన్స్కి కానీ సో వాటి యొక్క పేమెంట్స్కి కానీ 20% అన్ని కలుపుకొని. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాటికి సంబంధించిన. సో సబ్సిడీస్ మనకి కరెంట్ సబ్సిడీస్ కానీ అన్ని రకాల సబ్సిడీకి అయితే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే డిఫెన్స్కి. సో డిఫెన్స్కి కూడా మనం చాలా ఖర్చు పెడుతున్నాం కదా ఫ్రెండ్స్. సో మన వరల్డ్లోనే ఎక్కువ డిఫెన్స్కి ఖర్చు పెట్టే దేశం ఏది అంటే USA. సో మనం అయితే 8% అయితే డిఫెన్స్కి అయితే ఖర్చు పెడతాం. సో డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికైతే ఖర్చు పెడతాం ఫ్రెండ్స్. సో అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సో మెయిన్ కొంచెం కిందకి వెళ్తే సో అలొకేషన్ ఫర్ స్పెసిఫిక్ మినిస్ట్రీస్. సో కొంచెం ఈ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పుకున్నాం కదా. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అయితే 6.2 lakh crores ఫ్రెండ్స్. క్రోర్స్ అయితే కాదు, 6,20,000 crore రూపీస్ అయితే మనం స్పెండ్ చేస్తున్నాం. సో అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి వచ్చేసరికి 2.78. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అసలు రైల్వేస్ 2016 నుంచి బడ్జెట్లో అయితే ఇన్వాల్వ్ చేశారు ఫ్రెండ్స్. సో 2016 ముందు నుంచి అయితే రైల్వే బడ్జెట్ అనేది సపరేట్గా ఉండేది ఫ్రెండ్స్. 2016 ముందు సపరేట్గా రైల్వే బడ్జెట్ అనేది ఉంది. సో 2016లో గవర్నమెంట్ చేంజ్ చేసి ఈ బడ్జెట్లో ఈ రైల్వేకి సంబంధించిన ఖర్చులు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టాలని అయితే గవర్నమెంట్ అనేది డెసిషన్ అయితే తీసుకుంది. సో 2016 తర్వాత బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కూడా అయితే ఇన్వాల్వ్ అయితే చేశారు. సో 2.55 lakh crore అయితే ఈ ఇయర్ అయితే అలాట్ అయితే చేశారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అయితే 2,13,000 crores అయితే అలాట్ చేశారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2,03,000 crores. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1,77,000. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ 1,68,000. సో మీరైతే చూసుకోవచ్చు. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్కి అయితే 2023 to 2024లో అయితే 60,000 crores అయితే ఖర్చు పెట్టారు. ఇప్పుడైతే 2024 to 24 అయితే 25 అయితే 86,000 crores. సో మెయిన్ ఇవి ఫ్రెండ్స్. సో చూసుకుంటే మీరు ఏమైనా చూసుకోవాలంటే స్క్రాల్ డౌన్ చేసి అయితే మీరైతే నీట్గా చూసుకోవచ్చు గ్రాఫ్స్. సో మెయిన్
ఇవే ఫ్రెండ్స్. సో మెయిన్ కీ పాయింట్స్ వచ్చేసరికి బడ్జెట్ ఆఫ్ 2024 to 25 వచ్చేసరికి ఇవే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ర్యాపిడ్ అప్డేట్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.